లేకపోతే బీసీ యూనియన్స్ ద్వారా కానీ ఓబీసీ యూనియన్స్ ద్వారా కానీ ప్రశ్నించే వర్గాలు గొంతు నొక్కటం మనది ఎంత దురదృష్టం అంటే ఈ తెలంగాణలో మహేష్ కుమార్ గౌడ్ ఎవరు ఒక బీసీ వ్యక్తి, అదే రకంగా పొన్నం ప్రభాకర్ ఎవరు ఒక బీసీ వ్యక్తి. మీ యొక్క ఆధ్వర్యంలో అతి బలమైనటువంటి ఇద్దరు నాయకులుగా చెప్పుకునే కుహానా నాయకులారా మీరు ఎక్కడున్నారు? 42% రిజర్వేషన్స్ రాహుల్ గాంధీ చెప్పినప్పుడు తూతూ మంత్రంగా చేసి జీవో నెంబర్ 9 తీసుకొని వచ్చి అదే రకంగా తర్వాత ఇంకొక జీవోని తీసుకొని వచ్చి ఈ వాదాన్ని మొత్తం కూడా మా చేతిలో లేదు, కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోండి, సుప్రీంకోర్టు దగ్గరికి పోండి, పార్లమెంటుకు పోండి, రాష్ట్రపతి దగ్గరికి పోండి అంటానికి సిగ్గు లేదా మీకు? 42% మీకు ఇచ్చినట్లయితే మా యొక్క తదుపరి తరాలు వాళ్ళ యొక్క జీవనం, విద్య, ఉద్యోగము, ఉపాధులు మాకుండే కదా. మా జీవితాలని మొత్తం కూడా చెడుగుడ ఆడుకుంటున్నటువంటి ఈ యొక్క క్యాబినెట్ మినిస్టర్స్, ఈ క్యాబినెట్ మినిస్టర్కు సరైనటువంటి పద్ధతిలో ఒక బీసీ వర్గాల్లో క్యాబినెట్ మినిస్టర్సే, బీసీ వర్గాల్లో నమ్ముకున్నటువంటి ఈ క్యాబినెట్ మినిస్టర్సే బీసీలకు ద్రోహం చేస్తున్నారు. ఏదో ఒక నాయకుడు మీ పంచన చేరితే అతను ఏదో ఒకటి ఢిల్లీ యాత్ర, చలో యాత్ర ఢిల్లీ అని 1 కోటి రూపాయలు ఇస్తే సిగ్గు లేదా మహేష్ గౌడ్? సిగ్గు లేదా పొన్నం ప్రభాకర్? వాడి దగ్గర నుంచి కూడా ఆ యొక్క నాయకుడి దగ్గర నుంచి కూడా మీరు పర్సంటేజీలు తిని 25% తిన్న విషయం మీకు కూడా తెలవాలి. జాజుల శ్రీనివాసు చేస్తున్నాడు, ఎవరికి అడుగులకు మడుగులెక్కుతున్నారు. అదే రకంగా బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడలో చేసినటువంటి ఆమరణ నిరాహార దీక్షలో కుట్రలు కుతంత్రాలు పన్ని అతన్ని ఏ రకంగానైనా కూడా అతన్ని ఎత్తివేయాలి అంటే ఈ భూమి మీదే ఉండకుండా చెయ్యాలి అనే కుట్ర కుతంత్రాలు మేము తెలుసుకొని బోడే రామచంద్ర యాదవ్ గారు 4 రోజులకే ముగించడం జరిగింది. స్వర్గీయ వంగవీటి మోహనరంగా గారిని ఏ రకంగా అయితే బలిపశువుం చేయాలనుకున్నారో అదే విధానంలో ఈ యొక్క బాబు ప్రభుత్వము కూడా అతన్ని కూడా కుట్రలతోటి చంపాలన్నదాన్ని మేము తొందరగా గ్రహించి బోడే రామచంద్ర యాదవ్ వారికి సవివరంగా చెప్పిన తర్వాత మాత్రమే వారు లేవటం జరిగింది ఆమరణ నిరాహార దీక్ష నుంచి. అంటే జయంతి గారు చేసేటటువంటి ఆమరణ నిరాహార దీక్ష యావత్ భారతదేశానికి ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలి. అంతేకాకుండా తన యొక్క నిరాహార దీక్షని, నిరసన దీక్షని ప్రతి ఒక్కళ్ళు కూడా చేదోడు వాదోడుగా తీసుకొని తనకి సహకరిస్తూ మీరు కూడా ఓబీసీ మహిళలందరూ కూడా ఒక డయాస్ మీదకి వచ్చి ఒక చర్చా వేదిక ఏర్పాటు చేసుకొని అదే రకంగా వివిధ బీసీ సంఘాలు ఉన్నాయి, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ ఉన్నది. ఏం చేస్తున్నది వీళ్ళు? బీసీ కమిషనర్లుగా చేసిన వాళ్ళు ఏం చేస్తున్నారు? బీసీ ఆర్గనైజేషన్స్ అని నెత్తికి టోపీలు మెల్లో కండవాలు వేసుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా నేను నిగ్గదీసి అడుగుతున్నా, మీలో చిత్తశుద్ధి ఉంటే మీ బీసీ ఆర్గనైజేషన్స్కు ఉన్నటువంటి మహిళా సంఘాలని మొత్తాన్ని మీరు రగిలించాల్సినటువంటి అవసరం, ఇంతకంటే మంచి తరుణం ఇంకోటి ఏదన్నా ఉందా అని అడుగుతున్నా. జయంతి ఒక వ్యక్తి కాదు, జయంతి తను ఈ యొక్క సమస్త భారతదేశంలోని మహిళా మనులందరికీ కూడా ఒక ముందు నడిచేటటువంటి ఒక మహిళ, ఆదర్శనీయమైనటువంటి మహిళ. ఆ మహిళ యొక్క విధానాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకొని ఈ నిరసనలు అంటే 33% మహిళా రిజర్వేషన్ బిల్లులో మా వాటా ఎంత అని నిలదీస్తున్నాం. మేము నిలదీస్తున్నది జయంతి గారు. దానికి మీ యొక్క మద్దతు ఉందా లేదా స్పష్టం చేయండి. లేకపోతే ఖబర్దార్ మీరు యొక్క ఓబీసీ ఉద్యమాల నుంచి, బీసీ ఉద్యమాల నుంచి తప్పుకోండి. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కూడా చెప్తున్నాను నేను, ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు అది అంబేద్కర్ పుణ్యం వల్ల వాళ్ళ యొక్క వివిధ ఎమ్మెల్యే ఎంపీ అదే రకంగా స్థానిక సంస్థలో గెలుపుతున్నారు. మీరు మాకు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదా విశారదన్? మాకు మద్దతు ఇవ్వాలా వద్దా? ఏం చేస్తున్నావు నువ్వు? బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అని పెట్టుకొని ఆ కవితను ఒకరిని ఎంట తీసుకొని ఉద్యోగం చేస్తున్నావా, లేకపోతే నువ్వు ఏమన్నా ఇంకొకటి ఏదన్నా చేస్తున్నావా? నీకు హక్కు లేదా? నీకు బాధ్యత లేదా? ఈ మహిళా సంఘాలని మహిళా సంఘాలందరినీ కూడా ఒక్కుమ్మడిగా చేసి ఉధృతం చేయాల్సినటువంటి అవసరం లేదా? తెలిసి తెలవని నాలెడ్జ్ తోటి భూముల మీద పడి
కవితని వెంటేసుకొని తిరుగుతున్నావా విశారదన్? జయంతి గారికి మద్దతుగా మీరు కూడా తరలి రావాల్సినటువంటి అవసరం ఇంతే ఉన్నది. జస్టిస్ ఈశ్వరయ్య గారు, ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్, మీ ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ లో మహిళలు లేరా? ఉంటే మీరెందుకు నిమ్మకి నీరెత్తినట్టుగా ఉన్నారు? మీరు రారా? వచ్చి మద్దతు ఇయ్యరా? ఏం చేస్తున్నారు మీరు అని నేను నిలదీస్తున్నాను. అదే రకంగా డాక్టర్ విజయ్ భాస్కర్, ఏఐబిసి ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఫెడరేషన్ స్టేట్ ప్రెసిడెంట్, మీరు కూడా ఇంకా కూడా ఇది చెవికి ఎక్కలేదా? ఒక ఆడబిడ్డ 4 రోజులు బట్టి ఇక్కడ ఆహారం లేకుండా నిరహార దీక్ష చేసి ఆమెరణ నిరహార దీక్ష చేస్తుంటే మీరు కదలరా? అంత మెత్తటి మరుపులు ఏసీ రూమ్లలో కూర్చున్నటువంటి ఈ నాయకులకి ఇలాంటి ఉద్యమకారులు కనిపించరా? అంటే ఒక బీసీలు కనబడరా? మా ఓట్లకు మీరు రారా రేపు ఉదయం? అదే రకంగా ప్రత్యక్షంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఒక ఫుట్బాల్ కోర్ట్ అనుకుంటున్నాడు. నా దగ్గరికి బాల్ వస్తుంది, నేను నెట్లోకి తంతాము, నేను గోల్ చేస్తాను అనుకుంటున్నాడు. నిన్ను గోల్ చేసేటటువంటి సమయం ఎంతో దూరంలో లేదు. రేవంత్ రెడ్డిని ఫుట్బాల్ ఆడుకొని నిన్ను గోల్ లోకి కొట్టాల్సినటువంటి ఎవరో కాదు, ఈ ఓబీసీలే చేస్తారు. మీ అడుగడుగున మీ కుట్రలు, మీ కుతంత్రాలు, అదే రకంగా బీసీల మీద అమానుషంగా మీరు దాడి చేస్తున్నటువంటి విషయం ప్రతి ఒక్క బిడ్డకి తెలుసు. కాకపోతే మీరందరూ కూడా మా వాళ్ళని మొత్తం కూడా ఆకలి కోసం పోరాటంలో వాళ్ళని మొత్తం కూడా ఆ యొక్క చట్టంలో బిగించి వేశారు. ఈ ప్రభుత్వం మొత్తం తను జీవనోపాధి చూసుకోవాలి బీసీ బిడ్డలు, అదే రకంగా ఈ యొక్క ఉద్యమాలని చేయాలి, అదే రకంగా వాళ్ళ యొక్క తల్లిదండ్రుల్ని కుటుంబాన్ని పోషించుకోవాలి. ఈ ఇల్లు అనేటటువంటిది లేకుండా మహిళా రిజర్వేషన్ అనే అంశం ఎప్పుడు వచ్చినా కానీ 1992 తర్వాత ఎప్పుడు కూడా ఏ పార్టీ కూడా ఏ ప్రభుత్వం కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కానీ దేశంలో ఉన్నటువంటి సోషలిస్ట్ లీడర్లు ఎవరైతే ఉన్నారో ములాయం సింగ్ కానీ లలూ ప్రసాద్ యాదవ్ కానీ వీళ్ళు మా గొంతు తీసేసినా పర్లేదు కానీ మేము మాత్రము ఓబీసీ కోటా లేకుండా ఈ మహిళా రిజర్వేషన్లను కొనసాగనీయమని చెప్పేసి తీసుకొచ్చిన ప్రతిసారి అడ్డుకున్నటువంటి విషయం మనకందరూ కూడా తెలిసిందే. శ్రీ భారత ప్రధాని మోడీ గారు ఏదైతే చెప్తున్నారో నారీ శక్తి వందన్, దానికి ఆయన తీసుకున్నటువంటి ప్రాతిపదిక ఏంటిదంటే నారీ తుమ్ కేవల శ్రద్ధావు అనేటటువంటి మైథిలీ శరణ్ గుప్తా వాక్యాలను ఆయన తీసుకొచ్చిండది. नारी तुम श्रद्धा हो ये सही है, पर वो नारी ये नारी नहीं होता जो श्रद्धा के लायक है. जो नारी आप उल्लेख कर रहे वो पूरा नारी वैभव के नारी है. वो देवी जैसे पूजन करने वाले लोगों को आप दिखा के, ये मॉडल लेडीज को आप दिखा के अब जो नारी इस देश में जो बरसों से हजारों सदियों से जो जिंदगी वो श्रद्धा के लायक गुजर रहे हैं उन लोगों को आप नेग्लेक्ट करके अब ये नारियों को आप लेके आ रहा है. वो एक तो लेश मात्र भी क्षमता भी नहीं है. आप लोग पहले अपना आभार रखने का ये रिजर्वेशन का प्रक्रिया जो है ఈ దేశంలో ఇప్పుడు రిజర్వేషన్స్ ఎప్పుడు వచ్చినా కానీ రిజర్వేషన్స్ తీసుకునేటటువంటి కారణం ఏంటిదంటే ఎవరైతే వెనుకబాటుతనం ఉన్నారో, ఎవరైతే కొన్ని వేల సంవత్సరాల నుంచి సామాజిక న్యాయం లేకుండా సామాజిక అసమానతలతోటి కొట్టుమిట్టాడుతున్నారో అటువంటి వారి కొరకు మాత్రమే రిజర్వేషన్స్ అనేటటువంటిది రాజ్యాంగ మౌలిక లక్ష్యము. రాజ్యాంగం తీసుకునేది ఏంటంటే సోషలిజం అనేటటువంటిది ఫస్ట్ పాయింట్ తీసుకున్నారు. సోషలిజం ఎందుకు తీసుకున్నారంటే దేశంలో పట్ల సమానత అనేటటువంటిది రాకపోతే దేశం అభివృద్ధి చెందదు. కాబట్టి ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థలకు వ్యతిరేకంగా అటు క్యాపిటలిజం కాకుండా ఇటు కమ్యూనిజం కాకుండా సోషలిజం అనేటటువంటి రామకృష్ణ గారు, దేశం మహేష్ గారు, మా యువ నాయకుడు విద్యార్థి నాయకుడు మా రామకృష్ణ గారు, బెక్కం వెంకట్ గారు ఎంబీసీ సంక్షేమ సంఘం, గురు పూలే గారు, మా సుధాకర్ అన్న గారు అందరూ కూడా ఈరోజు మద్దతుగా వచ్చారు. అదేవిధంగా కేఎం భిక్షపతి గారు మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల సబ్ కోటా, ఈ సబ్ కోటా అనే అంశము
చాలామంది మేధావి వర్గం ఇది సాధ్యం కాదు అన్నప్పటికీ సాధ్యం అనేది ఎట్లయితుంది? ప్రతి సాధ్యం వెనక, ఆ పోరాటం వెనక ఒక జీవో రావడానికి కానీ, ఒక చట్టం చేయడానికి కానీ, ఒక రిజర్వేషన్ సాధించడానికి కానీ దాని వెనక ఎంతోమంది ఉద్యమకారుల త్యాగము, అదేవిధంగా వాళ్ళ శ్రమ, వాళ్ళు ఎన్నో త్యాగాలు చేస్తారు. ఈ దేశంలో ఒక సామాజిక మార్పు కోసం పూలే సావిత్రిబాయి పూలే, గౌతమ బుద్ధుడు, అంబేద్కరు, సంత్ కబీరు, ఇట్లా ఎంతోమంది త్యాగాలు, సతీ సహగమన నిర్మూలన కోసం రాజా రామ్మోహన్ రాయ్, ఇట్లా ఎంతోమంది సామాజిక మార్పు కోసం, సోషల్ రిఫార్మ్స్ కోసం కష్టపడితే కానీ అవి సాధ్యం కాలేదు. ఇది సాధ్యమైద్దా సాధ్యం కాదా అనేటటువంటి విషయాన్ని ఆలోచిస్తే అసలు ప్రయత్నం చేయడం కూడా సాధ్యం కాదు. ప్రయత్నం చేసిన మొదలుపెట్టిన తర్వాతనే సాధ్యమైంది. ఈ దేశంలో కులగణన జరగాలి అనుకున్నప్పుడు ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేశారు. 1931లో ఆగిపోయిన కులగణన ఈరోజు మళ్ళీ చేయాలనిపించింది. సుప్రీంకోర్టులో ఆళ్ళ రామకృష్ణన్నపై పిల్లేశాడు. ఈ దేశవ్యాప్తంగా ప్రతి కులాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి నెత్తిని లెక్క పెట్టాలని అడిగి మేము చేస్తామని ఒప్పుకుంది కేంద్ర ప్రభుత్వం. చెయ్యమన్నది, చెయ్యని పో అన్నది, లాఠీ చార్జీలు చేసింది, పోలీస్ స్టేషన్లో బంధించింది మాలాంటి. ఈ రాష్ట్రానికి జాతీయ బీసీ కమిషన్ భగవాన్ లాల్ షాహీ నేతృత్వంలో వచ్చినప్పుడు మేమందరం పోయి నిరసన చేస్తే 4 పోలీస్ స్టేషన్లకు తరలించారు. 100 మంది ఉంటే 25 మందిని. అప్పుడు ప్రజలందరూ ఆలోచించడం మొదలుపెట్టారు. ఇంద్ర నాయన ఈ కులగణన ఏంది, వీళ్ళెందుకు నిరసన వ్యక్తం చేసేదని. ఈరోజు మహిళా రిజర్వేషన్లో బీసీ మహిళలకు సబ్ కోటా కావాలని జయంత్ ఒక్కటే మొదలుపెట్టింది. కానీ ఈరోజు బీసీ మహిళలంతా ఆలోచిస్తున్నారు. కొంతమంది ప్రజాస్వామికంగా ఉండేటటువంటి అగ్రకుల మహిళలు కూడా వాస్తవమే కదా, వాళ్ళకి ఇయ్యాలి కదా అంటారు. కానీ ఇక్కడ మొదలుపెట్టిన ఈ దీక్షకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ నియోజకవర్గంలో ప్రజలందరూ ఓట్లేసిన కిషన్ రెడ్డి ఈ దేశానికి నాయకుడయ్యాడు. క్యాబినెట్లో ప్రముఖ నాయకుడు కిషన్ రెడ్డి. మనం ఎక్కడ నిరసన చేస్తున్నాం? ఒక ప్రముఖ నాయకుడు కిషన్ రెడ్డి ఈ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తుంది, ఆయన నియోజకవర్గంలో నిరసన చెప్తున్నాం. దీనికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. బీసీ మహిళ సబ్ కోటా అనేది ఈ దేశంలో పార్లమెంట్లో బిల్లు పెట్టినప్పుడు నీ ప్రాతినిధ్యం ఉన్న నీ నియోజకవర్గంలో బీసీ మహిళలు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నారు కదా, కిషన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. దేశానికి సమాధానం చెప్పాల్సిన అవసరం వస్తుంది. ఇవాళ హైదరాబాద్లో తలపెట్టినటువంటి ఒక ఆమరణ నిరాదీక్ష రేపు లక్నోకు పోవచ్చు, ఎల్లుండి కలకత్తాకు పోవచ్చు, దేశవ్యాప్తంగా కూడా కావడానికి ఆస్కారం ఉన్నది. ఆ విధంగా ఇంకెక్కువ మంది చేయాలి. మనం బీసీ ఉద్యమకారులుగా ఈ మహిళా బిల్లు ఈరోజు రేపు దీని చర్చ జరిగి బిల్లు ఓటింగ్ జరగబోతా ఉంది. నేను అప్పీల్ చేస్తున్న అన్ని పార్టీలకు, ముఖ్యంగా పార్లమెంట్లో ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్, అదేవిధంగా మిగతా సమాజ్వాదీ పార్టీ, డిఎంకే, మిగతా పార్టీలందరికీ ఈ సబ్ కోటా లేని ఈ బిల్లుని వ్యతిరేకించాలని, ఈ కేంద్ర ప్రభుత్వం పెట్టే ఈ బిల్లును తగలబెట్టాలని, అదేవిధంగా ఈ మహిళా సబ్ కోటా, బీసీలకు సబ్ కోటా రానంత వరకు ఈ బిల్లు పాస్ కాకుండా అడ్డుకోవాలని నేను అన్ని పార్టీలకు పిలుపునిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు తెలంగాణలో కానీ మిగతా రాష్ట్రాల్లో కానీ బీసీ మహిళా మనులంతా కూడా ఈరోజు జయంతి గౌడ్ గారు చేస్తున్నటువంటి ఈ బీసీ మహిళల సబ్ కోటా రిజర్వేషన్ కోసం ఏదైతే చేస్తున్నటువంటి ఉద్యమానికి అందరూ సంఘీభావం, మద్దతు తెలియజేయడమే కాకుండా వారి శాయశక్తుల వారి ప్రాంతాల్లో మద్దతుగా కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అవసరం అనుకుంటే అమరణ నిరాశ కూడా వాళ్ళు ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు దుర్మార్గం ఏంటంటే ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని చాలా దుర్మార్గమైన విషయంగా చెప్తా ఉన్నాను. ఇప్పటికే దేశవ్యాప్తంగా 78 సంవత్సరాల తర్వాత బీసీలకు దాదాపు చట్టసభల్లో 90% కులాలకు ప్రాతినిధ్యం లేదు. అలాంటిది మళ్ళీ తీసుకొచ్చి మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చి మళ్ళీ ఆధిపత్య కుల మహిళలను కూర్చోబెడితే ఇది ఎంత దుర్మార్గము. ఈరోజు బీసీలంతా కూడా రగిలిపోవాల్సిన అవసరం ఉంది. దేశంలో ఓబీసీలు
ఈరోజు ఈ దేశంలో ఓబీసీలంతా రోడ్ల మీదకి వచ్చి ఈ తమ నిరసన తెలియ అవసరం ఉంది. ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ ఆంధ్రలో ఈ రెడ్లు కమ్మలతోటి మా మొగోళ్ళే ఎమ్మెల్యేలు ఎంపీలు కావాలంటే వాళ్ళతో పోటీ పడలేని పరిస్థితి. 1000 కోట్లు వాళ్ళు దోపిడీ అధికారం అడ్డం పెట్టుకొని దోపిడీ చేసి అది అధికారంలో ఉంటున్నారు, బీసీలను దొక్కుతున్నారు. ఇప్పుడు ఈ మహిళా మండలకు మహిళా కోట రిజర్వేషన్ ఇస్తే ఓబీసీ కోట లేకుంటే మా మహిళలు ఎట్లా రిజర్వ్ అవుతారు? మొగోళ్ళతోటే కానీ ఆడోళ్ళతో అవుతుందా? కాబట్టి ఇది మేము పూర్తిగా ఆపోజ్ చేస్తా ఉన్నాం. ఒక మహిళగా తెలంగాణ ఆడబిడ్డ మట్ట జయంతి గౌడ్ తన ఆమరణ నిరాహార దీక్ష 4వ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజున ఏప్రిల్ 14న మొదలు చేసి ఇవాటికి 4 రోజులు కొనసాగుతున్న రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము మరి చూసి చూడనట్టు ఉన్నది అంటే మరి వాళ్ళు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలకులుగా ప్రధానమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా గద్దె మీద కూర్చున్నారు అంటే ఆ కూర్చున్న వారి యొక్క అధికారం ఏ సామాజిక వర్గాలు ఇచ్చిలో ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా మహిళా కోట ఎంత అని అంటుంది. 33% మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళల కోట ఎంత అని ఇలా 4 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. నేను చాపర్తి కుమార్ గాడిగే రజక సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా అక్కతో పాటు 4 రోజుల నుండి అక్క ఉద్యమానికి చేదోడు వాదోడుగా పూర్తి సంఘీభావంగా తెలియజేస్తూ ఇలా ఈ దేశ చరిత్రలో మహిళ అంటే మగవాళ్ళ శరీరం కంటే ఆడవారి యొక్క శరీరము నెలలో 15 రోజులు తన యొక్క అనారోగ్య పాలుగా ఉంటుంది. ఇది మనకందరికీ తెలిసిన విషయం. తన శరీరము మరి జరుగుతున్న ఈ ఆమరణ నిరాహార దీక్ష ఒక్కరోజు అన్నం తినకపోతేనే ఎలా ఉంటారో ఒక్కసారి ఆలోచన చేయాలి. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి దేశ ప్రధాని మీరు ఏమంటున్నారంటే ఈ దేశము భరత మాత అంటున్నారు. నరేంద్ర మోడీ గారు ఏమంటున్నారు? ఈ దేశము భరత మాత అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రము తెలంగాణ తల్లి అంటున్నారు. అంటే రాష్ట్రాన్ని దేశాన్ని తల్లితో సంబోధిస్తున్నారు కదా. మరి ఆ తల్లి యొక్క పోరాటము 33% మహిళా రిజర్వేషన్లో బీసీల వాటా ఎంత అని ఇలా 4 రోజులు మరి తిండి తినకుండా ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంది. తన శరీరము మరి ఇలా కనీసం ఆరోగ్యం క్షీణించే దశలోకి వస్తున్నది. ఎందుకు అంటున్నా అంటే మీరంటున్న భరతమాత, మీరంటున్న తెలంగాణ తల్లి ఇలా ఆకలి మాడుతూ ఈ సమాజంలోకి అణగారిన వర్గాలకు మహిళా లోకానికి మరి ఏమి ఇస్తున్నారు? మహిళలకు మీరు ఏ రకంగా రిజర్వేషన్లు ఇస్తున్నారు అనే అంశం కోసం తన శరీరాన్ని తన జీవితాన్ని ఇలా త్యాగం చేస్తున్నది. ఈ వేదిక ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకటే చెప్తున్నా, మీరు ఏదైతే తెలంగాణ తల్లి అంటున్నారో మా బీసీ ఆడబిడ్డ ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధపడుతుంది, ప్రాణ త్యాగానికి సిద్ధపడుతుంది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు వెంటనే ప్రభుత్వ హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఆరోగ్య సిబ్బందిని ఇక్కడికి పంపించవలసిన బాధ్యత మీ మీద ఉంది. ఎందుకంటే మహిళ అని చెప్తున్నా కదా, మహిళ అంటే నెల రోజులకు 10 రోజులు తను శారీరకంగా చాలా ఇబ్బందులు పడుతుంది. ఆ ఇబ్బందిలో ఇలా 4 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేస్తుందంటే మరి ఈ ఆడబిడ్డను కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఉన్నదని డిమాండ్ చేస్తూ, అదే రకంగా మహిళలకు 33% రిజర్వేషన్లో మహిళా వాటా బీసీ మహిళా వాటా ఎంత అని చేస్తున్న పోరాటం. ఈ పోరాటము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో అన్ని బీసీ సంఘాలు కుల సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయవలసిన బాధ్యత ఉంది. మరి దాంట్లో భాగంగా ఇవాళ ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్షకు పూర్తి స్థాయిలో తన కార్యాలయము మరి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేకపుతుల నరేందర్ గౌడ్ అన్నగారి యొక్క గొప్ప స్ఫూర్తికి నేనైతే ఉద్యమ వందనాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే బీసీ మహిళా కోటకు మరి సంబంధించిన ఆమరణ నిరాహార దీక్ష తన ఆఫీస్ కేంద్రాన్ని ఈ సమాజానికి ఇవ్వడం జరిగినది. అదే రకంగా ఈ ఉద్యమాన్ని ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమాన్ని మరి ఆళ్ళ రామకృష్ణ బీసీ బిడ్డకు కూడా అన్యాయం జరుగుతుందని గ్రహించాల్సిన అవసరం ఉంది. ఈరోజు డీలిమిటేషన్ రిజర్వేషన్ ప్రకారం రావాలని పెట్టినారు. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గతంలో కూడా చెప్పడం జరిగింది, 33% మహిళా రిజర్వేషన్లు ఇస్తున్నారు, సంతోషంగానే ఉంది. కానీ ఆ 33%లో
ఏ మహిళకి ఏ వర్గానికి ఇస్తున్నారో తెలియాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి తెలియని విషయం ఏంటంటే ఆ 33%లో ప్రతి ఒక్క మహిళకు వస్తుంది అనుకుంటారు. కాదు, ఇది అగ్రవర్ణాల గురించే డీలిమిటేషన్ లేకుండానే మహిళా బిల్లు పెట్టడం జరిగింది పార్లమెంట్లో. మహిళా బిల్లు పెట్టినందుకు సంతోషించడం కంటే బీసీలను దాంట్లో చేర్చకుండా బీసీలకు ఇవ్వకుండా పెట్టినందుకు ఇంకా చాలా బాధాకరంగా ఉంది. నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏంటి అంటే, నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ప్రభుత్వానికి ఇప్పటికైనా మేమేం పక్క దేశాల నుంచి వచ్చినటువంటి ఉగ్రవాదులం కాదు, తీవ్రవాదులం కాదు. మేము కూడా భారతదేశంలో పుట్టినటువంటి మేము భారతీయులు. మేము కట్టేటువంటి పన్నుల పైన మీకు హక్కు అధికారాలు ఉన్నాయి. అదేవిధంగా మేము వేసేటువంటి ఓటుకి బలం ఉంది. కానీ రిజర్వేషన్ల పరంగా మేము వెనుకబడిపోయి ఉన్నాము. భారతదేశంలో 80 కోట్లకు పైన జనాభా ఉంది బీసీలు, కానీ రిజర్వేషన్ల పరంగా కూడా అదేవిధంగా వెనుకబడిపోయి ఉన్నాం. ఇప్పటికైనా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే మీరు ఆలోచించి, ఇన్ని రోజులు మీరు బీసీలను మోసం చేసారు, ఇప్పుడు బీసీ ఆడబిడ్డలు మోసం చేస్తున్నారు. అది జరగొద్దని కోరుకుంటూ ఇప్పటికైనా అర్థం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం తెరపైకి వచ్చి పార్లమెంట్లో మా బీసీల పక్షాన ప్రతి ఒక్క లోక్సభ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మాట్లాడాలా. రాష్ట్ర అధ్యక్షుడిని ప్రతి ఒక్క మహిళ కోసమే కదా, ప్రతి ఒక్క బీసీల కోసమే కదా మట్టా జయంతి గౌడ్ గారు మన కోసమే, అందరి కోసము ఆమె చేస్తున్న దానికి ప్రతి ఒక్క మహిళ తలరి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను ఒక ముద్రా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా 3 రోజుల నుంచి ఇక్కడనే ఉండి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి మద్దతు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.